బాపట్ల జిల్లాలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25వ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి హాజరై కళాశాల వార్షికోత్సవం సందర్భంగా జ్ఞాపికలు, అవార్డులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే నాయకులు నేటి విద్యార్థులే అని, విద్యార్థులు సారథులుగా ఎదగాలన్నారు. బాగా చదివి ఆర్థిక స్తోమత సాధించి సమాజం అభివృద్ధికి కృషి చేయాలని స్పష్టం చేశారు. అలాగే కళాశాల ఫౌండర్, చైర్మన్, మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుని ప్రత్యేకంగా సన్మానిస్తూ విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, అధ్యాపకులు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా 25 సంవత్సరం సుదీర్ఘ సేవలో ఈ జిల్లా పిల్లలకి సేవ చేసినటువంటి ఈ సంస్థ, ఈ యాజమాన్యం అందరికీ కూడా రజతోత్సవ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ అప్రిసియేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విద్యా సంస్థలో కార్యక్రమానికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు కూడా వీలైతే వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాకున్న టైం ట్రావెల్. మీతో మాట్లాడడానికి నాకు అవకాశం వస్తుందంటే నాకు ఒక టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కాలేజ్ వాతావరణం చూడటం, పిల్లలు, తర్వాత ఫ్యాకల్టీ, మీ అందరినీ చూసి నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తుంది. నేను బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. అప్పుడు కూడా మా కాలేజ్ యాన్యువల్ డే నాకు గుర్తొస్తుంది. ఎలా మనం కూడా స్టాల్స్ పెట్టాము, స్టేజ్ కట్టాము. నేను కూడా ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్లో ఆర్గనైజింగ్ టీంలో నేను ఉండేవాడు. ఆయనలాగా చదువుతాను, ఆయనకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను, నేను కూడా ఇంజనీర్ అవుతాను, మంచిది ఆలోచిస్తాను. మీరు ఎలా చాయిసెస్ మీ జీవితంలో తీసుకోవాలంటే దాని నుంచి మీరు ఇంకా 20 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్. ఇంకా 30 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే కూడా నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్. ఇంకా 50 సంవత్సరం తర్వాత కూడా మీరు తీసుకున్న చాయిసెస్ పైన మీకు ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే 2 రకాలు ఆలోచించాలి. ఒక స్టూడెంట్ మీరు బాగా చదివి మీరు ఫస్ట్ బాగుండాలి, మీకు ఒక ఆర్థిక స్తోమత ఉండాలి, తర్వాత మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు, అన్నతమ్ములు, ఇమ్మీడియట్ సొసైటీని మీరు చూసుకోవాలి. మీ ఊరు ఉండొచ్చు, మీ కమ్యూనిటీ ఉండొచ్చు. ఇవన్నీ మీరు చేయగలిగితే నెక్స్ట్ మీ టార్గెట్ షుడ్ బి ద కంట్రీ. ప్రతి ఒక్కరు ఒక దేశానికి ఒక సోల్జర్ లాగా మీరు ఆలోచించాలి.